చేసుకోవచ్చండి, face or total body or even bikini lines. Today there is increase in the laser reposition for laser hair treatments basically because of the problems like PCOD or other treatments which people are having in early age. So hormone problems valla kuda chaala mandi hair growth ekku ayi request chestunaru. So people are very much aware of laser hair treatment and its usefulness, and it is completely comfortable and very good results వస్తాయి కాబట్టి in the long run it is very cost effective. ఓకే, అంటే యాక్చువల్లీ ఇప్పుడు హెయిర్ రిమూవ్ అంటేనే వ్యాక్సింగ్ కానీ అలాంటి పెయిన్ ఉండే సిచ్యువేషన్స్ తో వెళ్తుంటారు అందరూ కూడా. లేజర్ తీసుకోవడం వల్ల పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందంట? లేజర్ ట్రీట్మెంట్ వల్ల డెఫినెట్లీ పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందండి. బట్ యాజ్ అ మెడికల్ టర్మినాలజీ మేము దీన్ని పర్మనెంట్ హెయిర్ రిడక్షన్ అని మాత్రమే చెప్తాము. ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్ రిమూవల్ బట్ పర్మనెంట్ హెయిర్ రిడక్షన్ అంటాం. 2 టైప్స్ ఆఫ్ హెయిర్స్ కనిపిస్తాయి మనకి, థిక్ హెయిర్స్ అండ్ థిన్ హెయిర్స్, దట్ ఈస్ వీల్లెస్ హెయిర్స్ అంటాం. వన్స్ వీ స్టార్ట్ ద లేజర్ హెయిర్ ట్రీట్మెంట్ పర్మనెంట్ సొల్యూషన్ వచ్చినప్పుడు వీ సీ వెరీ స్మాల్ థిన్ సాఫ్ట్ హెయిర్. సో ఈ హెయిర్ తో జనరల్ గా పేషెంట్ కి గానీ ఆ క్లయింట్ కి గానీ పెద్ద ఇబ్బంది ఉండదు, అండ్ లైఫ్ లాంగ్ దే కెన్ మేనేజ్ వితౌట్ ఎనీ అదర్ ట్రీట్మెంట్. ఓకే, ప్రత్యేకంగా మన భారతదేశంలో లేజర్ విధానం ఏ విధంగా ఉంటుందంటారు? ఎంతవరకు ప్రాచుర్యం పొందింది? లేజర్ విధానం చాలా చాలా డెవలప్ అయింది మన భారతదేశంలో. లేజర్ డెడికేటెడ్ క్లినిక్స్ లైక్ అవర్స్ ఆర్ దేర్ ఇన్ మెనీ ప్లేసెస్, అండ్ లాట్ ఆఫ్ లేజర్ లో కూడా చాలా టైప్స్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. బట్ ద క్లయింట్ హ్యాస్ టు అండర్స్టాండ్ దట్ ఎవ్రీ మెషిన్ విల్ నాట్ గివ్ ద సేమ్ రిజల్ట్స్, అండ్ సేఫ్ అండ్ సేఫ్టీ ఒకటి చాలా ఇంపార్టెంట్, అండ్ కరెక్ట్ గా ట్రీట్మెంట్ తీసుకోవడం, మంత్లీ వన్స్ రావడము, పేషెంట్ కంప్లైంట్స్ ఎన్ని సిట్టింగ్స్ పడతాయి అనేది చాలా తెలుసుకోవడం చాలా యూస్ఫుల్ అండి. ఇట్ ఇస్ నాట్ వన్ టైమ్ సిట్టింగ్, సో దే హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ దే హ్యావ్ టు కమ్ రిపీటెడ్లీ. ఓకే, ఇప్పుడు కాలర్ లైన్ లో ఉన్నారండి దీపిక గారు. నమస్కారం దీపిక గారు. ఓజాస్ ఎస్థెటిక్ డాక్టర్ గారు ఉన్నారు మనతో పాటు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, నా ప్రాబ్లం ఏంటంటే నాకు లైట్ గా మంగు మచ్చల్లాగా వచ్చాయి మేడం. నా ఏజ్ వచ్చేసి దగ్గర 37 years. అయితే నేను అర్జెంట్ అని చెప్పేసి ఆ మంగు మచ్చలు ఒక 1.5 year నుంచి ఉన్నాయి మేడం. నేను నెగ్లెక్ట్ చేసేసానండి. పీరియడ్స్ ఇవన్నీ రెగ్యులర్ గా ఉన్నాయి మేడం. అయితే నేను కెమికల్ పీలింగ్స్ వేయించుకున్నాను మేడం డెర్మటాలజిస్ట్ దగ్గర. 3 times కెమికల్ పీలింగ్ అప్లై చేశాను మేడం. అప్లై చేసిన తర్వాత లోపలికి కూడా మందులు వాడాను మేడం. ఐరన్ టాబ్లెట్స్ గానీ డాక్టర్ గారు రాసిచ్చారు. అది ఒక్కసారిగా నేను సన్ స్క్రీమ్ ఇవన్నీ యూజ్ చేశాను. ఒక్కసారిగా కెమికల్ పీలింగ్ మానేశాను మేడం. మళ్ళీ చర్మము యాస్టీస్ గా వచ్చేసింది మేడం. దీనికి మళ్ళీ నేను ఏం చేయాలి చెప్పండి మేడం. ఓకే, మీకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందండి? డ్యూరేషన్ ఆఫ్ ది ఈ మొదలు ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి? హలో, ఎన్ని రోజుల నుంచి మచ్చలు ఉన్నాయండి మీకు? నాకు ఒక 2 years నుంచి. 2 years నుంచి. సో కెమికల్ పీల్ తీసుకుని ఎన్ని రోజులు అయిందండి? కెమికల్ బిల్ తీసుకుని దగ్గర 6 months అవుతుంది. ఓకే అండి, ఇప్పుడు యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ట్రీట్మెంట్స్ అండి. యూ కెన్ డైరెక్ట్లీ గో ఫర్ లేజర్ ట్రీట్మెంట్స్. ఇందులో ఏంటంటే వీ హ్యావ్ అన్ ఎర్బియం యాగ్ ఫ్రాక్షనల్ లేజర్ అని ఉంటుందండి. దీనివల్ల ఏంటంటే చర్మాన్ని డెలికేట్ గా పీల్ ఆఫ్ చేసి మళ్ళీ కొత్త స్కిన్ ని రీజువినేట్ చేస్తుంది. అయితే ఇది సిట్టింగ్స్ లో చేయాల్సి ఉంటుందండి. ఎవ్రీ 3 weeks ఒక సిట్టింగ్ అవసరం అవుతుంది. అండ్ ద డ్యూరేషన్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ పిగ్మెంటేషన్ అనేది మేము క్లినికల్ గా ఎవాల్యుయేట్ చేయాలి మీకు. దాన్ని బట్టి మేము కరెక్ట్ ట్రీట్మెంట్ నిర్ధారించగలుగుతామండి. డాక్టర్ గారు, ఇప్పుడు పింపుల్స్ తర్వాత కూడా చిన్న చిన్న హోల్స్ రావడము, ఫేస్ పై ముడతలు రావడము అలాంటివి జరుగుతుంటాయి. ఇలా జరిగినప్పుడు లేజర్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఇస్తారు? పింపుల్స్ తగ్గిపోయిన తర్వాత బేసికల్లీ పింపుల్స్ హీల్ అయ్యే విధానము ఫైబ్రస్ టిష్యూతో హీల్ అవుతుంది. దానివల్ల చాలా స్కార్స్ పడతాయి. ఈ స్కార్స్ మిగతా బాడీస్ లో లాగా కాకుండా ఇక్కడ పిట్స్ లాగా కనిపిస్తాయి. సో ఇది చాలా అందవికారంగా ఉంటుంది. చాలా మంది ఈ సమస్య గురించి రకరకాల ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటారు. ద బెస్ట్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఇప్పుడు ఎర్బియం యాగ్ ఫ్రాక్షనల్ లేజర్ అంటామండి. ఇది 2 to 3 సిట్టింగ్స్ చేసేసరికి చాలా డిఫరెన్స్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇందులో వేరే హాని ఏమీ జరగదు, అండ్ సూపర్ఫిషియల్ గా స్కిన్ కి ఎటువంటి డ్యామేజ్ జరగదు. లోపల నుంచి చేంజెస్ తీసుకొస్తుంది కాబట్టి పేషెంట్ చాలా కంఫర్టబుల్ గా ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. వాళ్ళ వృత్తి పనులు వాళ్ళు మామూలుగానే చేసుకోవచ్చు. సో వన్స్ ఇన్ అ వీక్ ఆర్ వన్స్ ఇన్ 2 weeks ఈ ట్రీట్మెంట్ చేసుకుంటే చాలా తొందరగా మంచి సర్ఫేస్ రీజనరేషన్ వస్తుంది. దీంతో పాటు అదర్ చేంజెస్ ఇన్ ద కొలేజన్ జరుగుతాయి కాబట్టి యూత్ఫుల్ లుక్ కూడా రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. ఎస్పెషల్లీ హెయిర్ రిమూవింగ్ అంటే అమ్మాయిలే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. అయితే అమ్మాయిలు గర్భిణీగా ఉన్నప్పుడు తీసుకోవచ్చు అంటారా?
లేజర్ ట్రీట్మెంట్? యాక్చువల్లీ లేజర్ హెయిర్ ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు ఇద్దరిలోనూ ఫేమస్ అయిందండి బికాస్ ఆఫ్ మోర్ యాక్టివిటీస్ వేరింగ్ షర్ట్, లూజ్ బటన్ షర్ట్స్ అండ్ ఆల్ మెన్ లో కూడా చాలా పాపులర్ అవుతోంది. అదే కాకుండా స్త్రీలు గర్భిణీగా ఉన్నప్పుడు మాత్రం లేజర్ ట్రీట్మెంట్ అనేది జరగకూడదు. బికాస్ ఇది రేజ్ అనేవి ఇన్ఫ్రారెడ్ నుంచి లైట్ స్పెక్ట్రమ్ గానీ ఎక్స్రేస్ లాంటి రేజ్ యూజ్ చేసి వీటిని స్ప్లిట్ చేసి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లేజర్స్ ఉత్పత్తి అవుతాయి కాబట్టి ఇట్ ఈస్ యాజ్ డేంజరస్ యాజ్ ఎక్స్రేస్ అండి. ప్రెగ్నెన్సీ టైంలో మాత్రం తీసుకోకూడదు. ఓకే, మరో కాలర్ సుధా నల్గొండ నుంచి కాల్ చేశారు. నమస్కారం అండి సుధా గారు. నమస్కారం అండి. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు చెప్పండి. ఓజాస్ ఎస్థెటిక్ డాక్టర్ గారు ఉన్నారు మీతోని, చెప్పండి, మాట్లాడండి. నాకండి పెదాల మీద ఎయిర్ ఉంటదండి. దానివల్ల చేయించుకుంటే ఏమన్నా ఇబ్బంది ఉంటుందా? మళ్ళీ పెరిగే అవకాశం ఏమన్నా ఉంటుంది? చేయించుకుంటే ఇబ్బంది ఏమి ఉండదండి, కానీ సిట్టింగ్స్ లో చేయాల్సి వస్తుంది. ఒక్క సిట్టింగ్ లో తగ్గిపోతుంది అని చెప్పడానికి వీలవ్వదు. కానీ క్రమేపీ కొంచెం 30% ఎవ్రీ సిట్టింగ్ లో తగ్గి చాలా మటుకు డిఫరెన్స్ కనిపిస్తుందండి. ఇది లేజర్ సెట్టింగ్స్ కూడా మీ స్కిన్ టోన్ బట్టి సెట్ చేస్తాం కాబట్టి క్లినికల్ గా విజిట్ చేసిన తర్వాత మీకు ఏ టైప్ ఆఫ్ లేజర్ సరిపోతుంది అనేది డిసైడ్ చేస్తామండి. డాక్టర్ చాలా మంది యూజువల్లీ 5 to 6 సిట్టింగ్స్ అవసరం అవుతాయి టోటల్లీ హెయిర్ తగ్గించడానికి. ఆ తర్వాత కూడా మెయింటెనెన్స్ సిట్టింగ్స్ అనేది 3 months to 6 months అవసరం పడచ్చు. ఓకే, మరో కాలర్ వాసు విజయవాడ నుంచి కాల్ చేశారు. నమస్కారం అండి వాసు గారు. హలో వాసు గారు. ఓకే, లైన్ కట్ అయినట్టుందండి. డాక్టర్ గారు, మామూలుగా అమ్మాయిల్లో ఈ మధ్య కాలంలో అప్పర్ లిప్ హెయిర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది ఎందుకు వస్తుంది అంటారు? చికిత్సా విధానాలు ఏ విధంగా ఉంటాయంటారు లేజర్ లో? జనరల్లీ ప్యూబర్టీ టైంలో మన బాడీ హెయిర్ అనేది గ్రో అవుతుందండి, జస్ట్ లైక్ బికాస్ ఆఫ్ ద హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ మీద. బట్ జనరల్లీ ఇప్పుడు లేడీస్ ఎస్పెషల్లీ ప్యూబర్టీ ఏజ్ గ్రూప్ చిల్డ్రన్ లో 50 to 70% ఇప్పుడు 70% అని చెప్పొచ్చు ఆఫ్ ద గర్ల్స్ లో అప్పర్ లిప్ హెయిర్ అండ్ ఈవెన్ చిన్ హెయిర్ కూడా గ్రో అవుతుంది. దిస్ ఇస్ బేసికలీ మేబీ లైఫ్ స్టైల్, ఎర్లీ ప్యూబర్టీ రావడం వల్ల అండ్ ద టైప్ ఆఫ్ ఫుడ్ దే ఆర్ ఈటింగ్ విచ్ ఇస్ వెరీ మచ్ కెమికల్లీ పెస్టిసైడ్ లేడన్, దీన్ని జెనో ఈస్ట్రోజన్స్ అంటాము. వీటి కారణం వల్ల అండ్ అదర్ థింగ్స్ ఇస్ పూర్వకాలపు అవేర్నెస్ కూడా ఇప్పుడు రావడం వల్ల కూడా చాలా మంది ఈ అప్పర్ లిప్ ట్రీట్మెంట్ కోసము వస్తూ ఉంటారండి. అండ్ బేసికలీ చాలా మంది అడుగుతూ ఉంటారు అప్పర్ లిప్. సో అప్పర్ లిప్ ఇస్ ద మోస్ట్ ఈజియెస్ట్ అండ్ కెన్ బి టాకిల్డ్ వెరీ ఈజీలీ అండి. అండ్ దే గెట్ వెరీ గుడ్ పర్మనెంట్ రిజల్ట్స్ ఇన్ అప్పర్ లిప్ ట్రీట్మెంట్స్. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత మరిన్ని చూద్దాం, అప్డేట్స్ చూద్దాం. C24 గంటలు, యువర్ చాయిస్, యువర్ వాయిస్. వరుడి వయసు 8 ఏళ్లు, వధువు వయసు 61 ఏళ్లు. బామన పెళ్లాడిన ముద్దుల మనవుడు, పెళ్లి వేడుకకు తరలి వచ్చిన బంధుగణం, తాత కోరిక తీర్చిన వారసుడు. దక్షిణాఫ్రికాలో వింత పెళ్లి. వివరాలు 1:30 బులెటిన్లో. జాగారం చేసిన పవన్ కళ్యాణ్, తమన్ పై తోడగొడుతున్న దేవి, పవన్ ది కాపీ కొడుతున్న నితిన్. మధ్యాహ్నం 2:30 టాలీవుడ్ టు బాలీవుడ్ లో. ఈ కార్యక్రమాన్ని మీకు సహసమర్పిస్తున్న వారు కపిల్ చిట్ ఫండ్స్, మీ కలలకు సాకారం. అందమైన ఊహకి పొందికైన రూపం శుభగ్రహం. New TVS Phoenix 125 Ride Premium Class. C24 గంటలు, యువర్ చాయిస్, యువర్ వాయిస్. వెల్కమ్ బ్యాక్. లేజర్ ట్రీట్మెంట్ గురించి డాక్టర్ ఓజాస్ ఎస్థెటిక్ డైరెక్టర్ డాక్టర్ సీతాలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. డాక్టర్ గారు చెప్పండి, ముఖ్యంగా ఏజ్ గ్రూప్ వాళ్ళకి లేజర్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉందంటారు? లేజర్ ట్రీట్మెంట్ అనేది ఫ్రమ్ 12 years ఆన్వర్డ్స్ చేయొచ్చండి. 12 to 60 years ఎవరికైనా చేయొచ్చు. లేజర్ హెయిర్ ట్రీట్మెంట్స్ కి వచ్చేటప్పుడు ఎర్లీగా డిసైడ్ చేసుకోవాలి, ఎందుకంటే గ్రే హెయిర్ ని టార్గెట్ చేయడానికి ఇప్పుడు దాకా లేజర్స్ లేవు. సో ఒకసారి హెయిర్ గ్రే అయింది అంటే తెల్లబడింది అంటే దాన్ని లేజర్ ద్వారా తీయలేము మనం. సో దానికన్నా అప్పుడు వాళ్ళకి సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ రాక దే మే కంప్లైన్ దట్ లేజర్ ఈజ్ నాట్ వర్కింగ్ ఆన్ దెమ్. సో అందుకని ముందుగానే వాళ్ళు డిసైడ్ చేసుకుని అరౌండ్ 35 to 40 యూజువల్లీ మెనోపాజల్ ఏజ్ గ్రూప్ లో మళ్ళీ రీగ్రోత్ ఆఫ్ హెయిర్ చాలా కామన్ గా కనిపిస్తుంది. సో ఇలాంటప్పుడు టార్గెట్ చేస్తే లైఫ్ లాంగ్ వాళ్ళకి హెయిర్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది.
ఇంకొకటి లేజర్ ట్రీట్మెంట్ నాట్ ఓన్లీ ఫర్ హెయిర్ బట్ అదర్ కండిషన్స్ లో కూడా చేయొచ్చు. అదర్ కండిషన్స్ లైక్ మచ్చలు అంటే మిడిల్ ఏజ్ లో వచ్చేది మనం మెలాస్మా అంటాము. ఈ మెలాస్మా ట్రీట్మెంట్ లో కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇందులో స్పెషలైజ్ లేజర్స్ యూజ్ చేస్తాము, అన్ని కామన్ లేజర్స్ కాదు. దీంట్లో క్యూ స్విచ్ లేజర్స్ అని ఉపయోగించినప్పుడు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ స్కిన్ రీజుమినేషన్ కూడా జరిగి డెఫినెట్లీ కలర్ ఇంప్రూవ్మెంట్ అండ్ చేంజెస్ ఇన్ ద మచ్చలో చేంజెస్ జరుగుతాయి. ఇంకొకటి బర్త్ మార్క్స్, చిన్నప్పుడే వచ్చిన చిన్న చిన్న బర్త్ మార్క్స్ కూడా తీయడానికి ఉపయోగపడుతుంది. అయితే ఏ టైంలో మనం లేజర్ చేయాలి అన్నది క్లినికల్ గా ఎగ్జామిన్ చేసి దాన్ని బర్త్ మార్క్ యాక్టివిటీని బట్టి డిసైడ్ చేయాలి. అంటే కొన్ని బర్త్ మార్క్స్ పెరుగుతూ ఉండొచ్చు, కొన్ని తగ్గచ్చు. అట్లానే తెల్ల మచ్చలకు కూడా ఇందులో ట్రీట్మెంట్ ఉంటుందండి లేజర్స్ ద్వారా. నల్ల మచ్చలు, నల్ల పుట్టు మచ్చలు లేదా హెయిర్ తో కూడిన పుట్టు మచ్చలకు కూడా ఈ ట్రీట్మెంట్ చేయొచ్చండి. ఓకే, మరో కాలర్ రాజేష్ కరీంనగర్ నుంచి కాల్ చేశారు. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం అండి. డాక్టర్ సీతాలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడండి. ఓకే అండి. హలో అండి. హలో అండి. నా ప్రాబ్లం వచ్చేసి చిన్నప్పుడు మన టపాకాయలు ఉన్న పొటాషియం ఉంటదండి. ఓకే. ఆ పొటాషియం ఇట్లా వచ్చేసి ఇట్లా కాలిపోయింది, ఒక మచ్చలాగా అయింది. లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చండి. డాక్టర్ కన్సల్ట్ చేస్తే లేజర్ ట్రీట్మెంట్ ద్వారా 3 times చేస్తే పోతుంది అని అన్నారు. అవునండి. బర్న్ మార్క్స్ కూడా చేయొచ్చు. అయితే ఇది ఈ బర్న్ మార్క్ అనేది మీకు స్కిన్ కంటే పైకి ఉందా, బాగా ఎత్తుగా లావుగా వాపులాగా ఉందా అన్నది మేము చూడాలండి. దాన్ని బట్టి డిఫరెంట్ లేజర్స్ ఉంటాయి. ఒకవేళ ఇది స్కార్ లాగా ఉంటే గనక ఎర్బియం యాగ్ లేజర్ యూజ్ చేస్తాము. పిగ్మెంట్ లాగా ఉంటే క్యూ స్విచ్ లేజర్ యూజ్ చేస్తామండి. 3 sittings to 5 sittings అవసరం పడతాయండి. ఎగ్జామిన్ చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా చేయాలన్నది మనం చేసేయచ్చండి. డెఫినెట్లీ ఇది ట్రీట్ చేయొచ్చండి. అంటే కాలిన మచ్చల్ని కూడా మనం రిమూవ్ చేయొచ్చు అంట. అన్ని అని నేను చెప్పను. కాలిన మచ్చల్లో కూడా హైపర్ట్రోఫిక్ స్కారింగ్ అనేది జరుగుతుంది. ఆ స్కారింగ్ జరిగి దానితో పాటు పిగ్మెంట్ ఉన్నప్పుడు మనం డెఫినెట్ గా చేయొచ్చు. అంటే మచ్చలో చేంజెస్ 2 విధాలుగా వస్తాయి. ఒకటి అది సైజు తగ్గచ్చు, పెరగకుండా ఉంటుంది మళ్ళీని. ఇంకొకటి ఏంటి అంటే ఆ కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా కొంచెం రావచ్చండి. ఓకే, స్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్ కి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తారు? డయాబెటిక్ పేషెంట్స్ మెయిన్లీ డయాబెటిక్ కంట్రోల్ లో ఉండాలండి. అంతకంటే మనకి వేరే స్పెషల్ ఇది ఏం అవసరం లేదు. ఎనీ టైమ్ దే కెన్ ఆల్సో వాక్ ఇన్, మామూలు పేషెంట్స్ లాగే వాళ్ళు కూడా తీసుకోవచ్చండి. అయితే డయాబెటిక్ కంట్రోల్ లో లేకపోతే మాత్రం లేజర్ ట్రీట్మెంట్స్ అండర్టేక్ చేయకూడదు. ఓకే, మరో కాలర్ హైదరాబాద్ నుంచి రాజేష్ కాల్ చేశారు. నమస్కారం రాజేష్ గారు. నమస్తేనండి. నాకు లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ ఎల్బిపి వచ్చేసి 3 years నుంచి ఉందండి. ఓకే. కొన్ని కెమికల్ పీలింగ్స్ చేయించుకున్నాం, యాజ్ వెల్ మెసోథెరపీ చేశారండి. మెసోథెరపీలో కొంచెం అది మెడిసిన్స్ కొన్ని వాడారండి. ఆర్బిటిన్ అవన్నీ, కోజిక్ యాసిడ్ ఉన్న కాంపోజిషన్ అన్ని వాడారు. సో రిజల్ట్ అనేది కొంచెం కనబడింది. లైకెన్ ప్లానస్ కి ఏం ట్రీట్మెంట్ అంటే మేజర్ గా IPL ఒకటి సజెస్ట్ చేశారు. బట్ అది కొంచెం కాస్ట్లీ అప్రోచ్ అని నేను కొంచెం ఆగిపోయాను. IPL లో ఫ్లోరసెన్స్, అడ్వాన్స్ ఫ్లోరసెన్స్ టెక్నాలజీ ఒకటి చాలా బాగా పనిచేస్తుందండి. మిగతావన్నీ కూడా మీకు కాంట్రా ఇండికేషన్, మిగతా లేజర్స్ ఉపయోగించడం అంత మంచిది కాదు. ఓన్లీ IPL లేజర్స్ ఉపయోగించాలి. కాస్ట్ ఎక్కువ అయినా కూడా ఇట్ ఈస్ మచ్ మోర్ ఎఫెక్టివ్. లాంగ్ టర్మ్ రిజల్ట్స్, గ్రోత్ ఇన్ ద లైకెన్ ప్లానస్ తగ్గుతుంది. ఓకే, మరో కాలర్ సాగర్ కరీంనగర్ నుంచి కాల్ చేశారు. సాగర్ గారు చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు మీతో, ఏం అడగాలనుకుంటున్నారు డాక్టర్ గారు? అయితే మేడం, నాకు ఇంతకుముందు యాక్సిడెంట్ అయింది మేడం, ఒక 5 years బిఫోర్. మేడం చెప్పండి. అయితే 5 years బిఫోర్ నాకు యాక్సిడెంట్ అయిందండి. ఇంతకుముందు లేదు ప్లాస్టిక్ సర్జరీ చేయించాను. అదే లైట్ గా కొంచెం ఇంకా గీతలాగా స్కిన్ పైన ఏర్పడుతుందండి. దానికి ట్రీట్మెంట్ చేయగలుగుతారు? ఇలాంటి లేజర్ స్కార్స్ ఎదర్ డ్యూ టు యాక్సిడెంట్ గానీ ట్రీట్మెంట్ వల్ల కూడా కొన్నిసార్లు స్కార్స్ గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హైపర్ట్రోఫిక్ స్కార్స్ గానీ ట్రోమాటిక్ స్కార్స్ అంటాం. వీటికి ఏదైనా కూడా సిమిలర్ యాక్నీ స్కార్స్ ని ఎట్లా ట్రీట్ చేస్తామో అట్లానే ఇక్కడ ఫ్రాక్షనల్ ఎర్బియం యాగ్ యూజ్ చేయొచ్చండి. ఇది నాన్ ఎబ్లేటివ్ ఫ్రాక్షనల్ లేజర్ అంటారు. అంటే మీకు పైకి ఏమీ హాని కలగదు, ఎక్సెప్ట్ కొంచెం ఎర్రబడ్డము, కొంచెం వాపు రావడము. ఆ రోజు ఒక్కరోజే మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఆ తర్వాత నుంచి మీరు అన్ని పనులు చేసుకోవచ్చు. ఇది కూడా ఆల్మోస్ట్ వన్స్ ఇన్ 3 weeks చేయాలి. సో కంఫర్టబుల్లీ మీకు చాలా మటుకు తగ్గే సూచనలు ఉన్నాయండి. మెదక్ నుంచి మల్లేష్ గారు కాల్ చేశారు. మల్లేష్ గారు చెప్పండి. ఓజాస్ ఎస్థెటిక్ డైరెక్టర్ డాక్టర్ సీతాలక్ష్మి గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. ఓకే మేడం. హలో. ఓకే మేడం, చెప్పండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. తగ్గించాను మేడం. మేడం, మా పాపకు మొత్తం నల్ల మచ్చ వస్తుంది మేడం. ఓకే. నల్ల తెల్ల 2 వస్తుంది. మీ పాప హాస్పిటల్ చూపించాను, ఎంత తగ్గట్లేదు మేడం. అది మీ పాప వయసు ఎంతండి? 12 సంవత్సరాలు మేడం. పుట్టుకతోనే ఉందా అండి? ఇది మధ్యలో వచ్చిందా? మధ్యలో వచ్చింది మేడం. ఓకే. తెల్లది ప్లస్ బ్రౌన్ కలర్ లో ఉందా అండి?
అవును మేడం, అదే మేడం నల్లగా ఉంది. నల్లగానే ఉంది. సో ఒకసారి ఎగ్జామిన్ చేయాలండి. ఇది ఒక రకమైన పుట్టుమచ్చ అంటాము వీటిల్ని. తెల్లగా నల్ల రెండు ఉంటుంది మేడం. మొత్తం ఎన్నో హాస్పిటల్లో పర్వాలేదండి. దీనికి 2 విధాలా చేయాలి. లేజర్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, దాంతో పాటు కంబైన్డ్ గా మనము మెడికల్ ట్రీట్మెంట్ కూడా చేయాల్సి వస్తుందండి. సో ట్రీట్మెంట్ కూడా ఇవ్వాలండి. మళ్ళీ సిట్టింగ్స్ లోనే చేయాల్సి ఉంటుందండి. సో పాప ఏజ్ పెరిగే కొద్దీ ఈ చేంజెస్ ఎక్కువగా చూస్తూ ఉంటారు మీరు. కాబట్టి 12 years అండ్ అబౌవ్ ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చండి. మరో కాలర్ కరీంనగర్ నుంచి కల్పన గారు కాల్ చేశారు. నమస్కారం కల్పన గారు. హలో, నాకు పింపుల్స్ అవి హోల్స్ పడ్డాయి. 2 years అవుతుందండి. హోల్స్ పోతాయా అని? పడతాయండి. హోల్స్ అనేది యాక్ని తగ్గిన తర్వాతే మీకు ఏర్పడతాయి. కానీ లాంగ్ టర్మ్ డ్యూరేషన్ అంటే 4, 6, 5 years అయినా కూడా ఈ యాక్ని స్కార్స్ ని లేజర్ ద్వారా ట్రీట్ చేయొచ్చు. మీకు పైన స్కిన్ కి ఏ డ్యామేజ్ జరగకుండా ఎర్బియం లేజర్ అండర్ సర్ఫేస్ నుంచి ట్రీట్ చేస్తుంది. మళ్ళీ కొలేజన్ రిడక్షన్ వచ్చి సాఫెన్ అవుతుంది. అయితే ఫస్ట్ నుంచి పోర్స్ కొంచెం తగ్గి మీకు హోల్స్ తగ్గడం కనిపిస్తుందండి. ఎవ్రీ మంత్ ఒక సిట్టింగ్ తీసుకోవాల్సి వస్తుంది మినిమం, సివియారిటీని బట్టి. సో యూజువల్లీ 4 to 5 సిట్టింగ్స్ లో మంచి డిఫరెన్స్ కనిపిస్తుందండి. మరో కాలర్ తిరుపతి కరీంనగర్ నుంచి కాల్ చేశారు. నమస్కారం తిరుపతి గారు. నమస్తే మ్యామ్. డాక్టర్ సీతాలక్ష్మి గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే అండి, నాకు ఒక 5 years బ్యాక్ చికెన్ బాక్స్ అయిందండి. ఓకే. అయితే ఫేస్ మీద గుంట లాంటిది ఇట్లా లెఫ్ట్ సైడ్ లో వచ్చేసిందండి. ఓకే. అది నేను గిల్లడం వల్ల. సో దాన్ని ఎట్లా అది తీసేయచ్చు అండి లేజర్ ట్రీట్మెంట్ తోటి? లేజర్ ట్రీట్మెంట్ తోటి కంటిన్యూస్లీగా లేజర్ చేసినప్పుడు ఎవ్రీ 2 weeks ఒక సిట్టింగ్ ఇవ్వాలండి. అది క్రమేపీ ఆ సైజు తగ్గుతుంది, గుంటలాగా తగ్గి సర్ఫేస్ మీదకి వస్తుంది. అయితే మీకు పూర్తిగా తగ్గుతుందని నేను చెప్పను, గానీ చాలా మటుకు అందవికారంగా లేకుండా డిఫరెన్స్ తెలుస్తుందండి. 90% కంట్రోల్ వస్తుంది డెఫినెట్లీ. డాక్టర్ గారు, జనరల్ గా పిగ్మెంటేషన్ వచ్చినప్పుడు డర్మటాలజిస్ట్ లు కెమికల్ పీలింగ్స్ కి ప్రయారిటీ ఇస్తున్నారు. మరి ఏది బెటర్ అంటారు? పేషెంట్స్ ఏది డిసైడ్ చేసుకుంటారు? జనరల్లీ ఫస్ట్ కెమికల్ పీల్స్ ఎందుకు డిసైడ్ చేస్తారంటే సర్ఫేస్ పిగ్మెంటేషన్ అయితే ఇది ఆ సమస్య జస్ట్ పీలింగ్ తోటి తగ్గిపోవచ్చు. అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు జనరల్లీ ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. కొన్ని రోజులు ల్యాప్స్ అయినా కూడా మళ్ళీ అది స్టార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ట్రీట్మెంట్స్ లో లేజర్ తోటి అబ్లేట్ చేస్తున్నాం మనం స్కిన్ ని. అంటే స్కిన్ డెప్త్ నుంచి మనము ట్రీట్మెంట్ చేస్తున్నాం. దేర్ఫోర్ లేజర్ ట్రీట్మెంట్స్ తో బెటర్ ఛాన్సెస్ ఉంటాయి, బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఓకే. మరో కాలర్ అశోక్ షేవెల్ల నుంచి కాల్ చేశారు. నమస్కారం అశోక్ గారు. నమస్తే అండి. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం ఏం లేదండి, నమస్తే అండి. నమస్తే, చెప్పండి. అశోక్ గారు, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి డాక్టర్ గారితో మాట్లాడండి. ఏం లేదు మేడం, ముఖంపై మచ్చలు వచ్చాయండి మా మిస్సెస్ కి. ఓకే. దానికోసం ఈ మచ్చలు ఏమన్నా మొటిమలు వచ్చి తగ్గి దాని వల్ల వచ్చినాయా అండి? ఫస్ట్ టైం లేవండి, 1, 2 years నుంచి వచ్చినాయి అట్లా. అచ్చా, ఒక సిచ్యువేషన్ లోనే ఉన్నాయా? ఫేస్ అంతా మచ్చలు వస్తున్నాయా అండి? 2 సైడ్ లో ఉన్నాయండి. ఓకే. ముఖా పైన 2 సైడ్ లో. ఒకసారి క్లినికల్ ఎవాల్యుయేషన్ చేయాలండి. మేము 2 విధాలా ట్రీట్ చేయాలి. మెడికల్ గాను ట్రీట్ చేయాలి, ప్లస్ లేజర్స్ వల్ల కూడా చాలా ఉపయోగం ఉంటుంది. 1-2 సిట్టింగ్స్ లోనే చాలా డిఫరెన్స్ కనిపిస్తుందండి. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ ఏంటి లేజర్ ట్రీట్మెంట్ లో? లేజర్స్ లో టెక్నాలజీ ఎప్పుడు అప్గ్రేడ్ అవుతూనే ఉంటుంది. సో దేర్ ఫోర్ యాక్చువల్లీ ఇండియన్ స్కిన్ స్టాండర్డ్స్ కి ఇంటెన్స్ పల్స్ లైట్ అంటే IPL అని అంటారు, అది చాలా ఉపయోగపడుతుంది. దీంట్లోనే అడ్వాన్స్డ్ ఫ్లోరసెన్స్ టెక్నాలజీ అని ఒకటి స్టార్ట్ అయింది. దీంట్లో ఇది చాలా మటుకు పెయిన్ ఫ్రీ, హెయిర్ ఫ్రీ, అంటే చాలా పెయిన్ తక్కువగా ఉంటుంది. మినిమం స్మాల్ వార్మ్త్ సిచ్యువేషన్ లాగా అనిపిస్తుంది. విత్ ఇన్ మినిట్స్ దీంతో చేయడం చాలా ఉపయోగకరం అండి. హోల్ బాడీ కూడా దీంతో లేజర్ హెయిర్ లో చేయొచ్చు. అట్లానే ఎర్బియం యాగ్ లేజర్ అనేది ఒకటి కొత్త ఇన్వెన్షన్. దీంతో మనము చాలా మటుకు స్కార్స్ గానీ, మొటిమలు గానీ, మచ్చలు కూడా చాలా మటుకు తగ్గిస్తున్నాము. ఇందులోనే లిఫ్టింగ్ టెక్నాలజీ కూడా ఉపయోగపడుతుందండి. ఎర్బియం యాగ్ లేజర్ లోనే స్కిన్ లిఫ్టింగ్ టెక్నాలజీ ఉంది. అదే కాకుండా పల్స్ లైట్ లో కూడా స్కిన్ లిఫ్టింగ్ టెక్నాలజీస్ ఇప్పుడు చాలా ఉపయోగపడుతున్నాయి. సో ఇది లేటెస్ట్ అండ్ మోర్ సేఫ్ కూడా, బికాస్ ఆఫ్ ది ఈ లేజర్ తయారీ వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారం చేసింది కాబట్టి ఇది వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ట్రీట్మెంట్స్. అప్పటికీ కూడా మేము ఆల్ ద కౌంట్రా ఇండికేషన్స్ ఇవన్నీ పరిశీలించి దాని తర్వాతే ఎవరినైనా లేజర్ ట్రీట్మెంట్ కి సబ్జెక్ట్ చేస్తామండి. ఓకే. ఫేస్ కరెక్టింగ్ అనేది లేజర్ ట్రీట్మెంట్ లో అందుబాటులో ఉంది. ఫేస్ కరెక్టింగ్ అంటే ఉద్దేశం ఫేస్ షేప్. ఫేస్ షేప్ అనేది కూడా ఇది లేటెస్ట్ టెక్నాలజీ అండి. ఈ ఆల్మా లేజర్స్ లోనే ఉంది. అండ్ టైటనింగ్ చేయడం వల్ల మనం స్కిన్ టైట్ అవుతుంది. కొత్త కొల్లాజెన్ గ్రోత్ వచ్చి మనకి రీమాడ్యులేట్ అయ్యి స్కిన్ చేంజెస్ చాలా మటుకు జరగచ్చండి. అంటే మినీ ఫేస్ లిఫ్ట్ అని చెప్పొచ్చు దీన్ని.
ఓకే, లేజర్ ట్రీట్మెంట్ ముందు తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి డాక్టర్? లేజర్ ట్రీట్మెంట్ ముందు, ఇంతకు ముందు ఎస్పెషల్లీ లేజర్ హెయిర్ రిమూవల్ లో అయితే వ్యాక్సింగ్ గానీ థ్రెడ్డింగ్ గానీ ఉపయోగించకుండా ఫుల్ గ్రోత్ ఉన్నప్పుడు కన్సల్ట్ చేయాలండి మమ్మల్ని. ఆ రోజు మేము నిర్ధారణ చేసిన తర్వాత ఎన్ని సిట్టింగ్స్ ఉపయోగపడతాయి అన్నది మేము చెప్తాము. ఆ తర్వాత కూడా ఇన్ బిట్వీన్ మేము ప్రిస్క్రైబ్ చేసే మాయిశ్చరైజర్స్ అండ్ సన్ స్క్రీన్స్ కంపల్సరీ వాడాలి. అండ్ ఇన్ బిట్వీన్ కూడా ఎనీ బ్లీచింగ్, థ్రెడ్డింగ్ గానీ వ్యాక్సింగ్ గానీ చేయకూడదు. బికాస్ దిస్ విల్ డామేజ్ ద ఫాలికల్ ఒకసారి డామేజ్ అయితే లేజర్ అక్కడికి రీచ్ అవ్వదు అండ్ అదర్ డిఫికల్టీస్ ఏర్పడే సిచ్యువేషన్ ఉంటుంది. తర్వాత కూడా సన్ ఎక్స్పోజర్ చాలా మటుకు అవాయిడ్ చేయాలండి. ఇంటెన్స్ సన్ ఎక్స్పోజర్ అవాయిడ్ చేయాలి, ఇంటెన్స్ లైట్స్ ఎక్స్పోజర్ అవాయిడ్ చేయాలి. అదర్ కెమికల్ ట్రీట్మెంట్స్ ఈవెన్ లైక్ కెమికల్ పీల్స్ ఇవి కూడా అవాయిడ్ చేయాలండి. ఓకే, మరో కాలర్ జీవన్ ఫ్రమ్ మస్కట్ నుంచి కాల్ చేశారు. జీవన్ గారు చెప్పండి, ఓజాస్ ఎస్థెటిక్ డైరెక్టర్ డాక్టర్ సీతాలక్ష్మి గారు ఉన్నారు, మాట్లాడండి. జీవన్ గారు. హలో ప్లీజ్ టెల్ మీ. హలో మాట్లాడండి జీవన్ గారు. హలో మేడం. చెప్పండి మేడం. అది యాక్చువల్ ఏంటంటే చిన్నప్పుడు నాకు ఇక్కడ నుదుటి పైన కొంచెం ఫైర్ తో కాలింది. ఓకే, అది మచ్చలా ఏర్పడిందా అండి? మచ్చ కొంచెం ఇట్లా మచ్చలా ఉన్నది. బట్ అంటే మన లేజర్ ట్రీట్మెంట్ ద్వారా అది మచ్చ కలర్ కూడా మోర్ దెన్ ది మీ చర్మ కలర్ కంటే వేరేగా ఉందా అండి? అంటే ఓకే, ఇక్కడ మాత్రం నుదుటి పైన ఇట్లా మచ్చలా ఉన్నది, ఇట్లా బర్రలా ఉన్నది. ఓకే, అది మనకు అది పోతుందా లేజర్ ట్రీట్మెంట్ ద్వారా? డెఫినెట్లీ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా చేయొచ్చండి. మేము అబ్లేటివ్ లేజర్ చేస్తే మీకు చాలా ఉపయోగపడుతుంది. అయితే దీంట్లో కొంచెం డిస్కంఫర్ట్ లైక్ సర్జరీ లాగా డిస్కంఫర్ట్ ఉండొచ్చు. ఒక రోజు మీకు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ చెప్తాము. యూజువల్లీ 2 to 3 సిట్టింగ్స్ పడతాయండి. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు చాలా లేజర్ ట్రీట్మెంట్ సెంటర్స్ వచ్చాయి. దానికి ఓజాస్ ఎస్థెటిక్స్ కి డిఫరెన్స్ ఏంటి? ఏ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? ఓజాస్ ఎస్థెటిక్ లో మేము స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తాము అండ్ వీఆర్ ట్రైన్డ్ ఇన్ లేజర్స్. స్పెషల్ ట్రైనింగ్ తీసుకుని స్పెషల్ గా ఈ మెడికల్ సెగ్మెంట్ లో కన్సల్ట్ చేస్తున్నాం జస్ట్ లైక్ అదర్ డర్మటాలజిస్ట్. సో దేర్ఫోర్ మావి అన్ని టైలర్డ్ టు ద ఇండివిజువల్, ఏది కావాలి వాళ్ళకి అన్నది నిర్ధారణ చేసి దాన్ని బట్టి చేస్తాము. ఇంకొకటి పేషెంట్ కంప్లైంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అన్నెసరీగా రీసెర్చ్ ఎక్కువ చేయకుండా డాక్టర్ గారు చెప్పిన విధానం ప్రకారం ఫాలో అయితే డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ వస్తాయి. ఆల్ కైండ్స్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఓజస్ ఎస్థెటిక్ లో ఉన్నాయి. బోత్ ఫర్ హెయిర్ రిమూవల్, స్కార్ రిమూవల్ అండ్ పిగ్మెంటేషన్ రిమూవల్ కి అన్ని లేజర్స్ ద్వారా చేస్తాం. ఇదే కాకుండా చిన్న చిన్న సర్జికల్ ట్రీట్మెంట్స్ కూడా లేజర్ ట్రీట్మెంట్స్ ద్వారా చేయొచ్చండి. ఓకే డాక్టర్ గారు, మా కాలర్స్ ప్రశ్నలకి చక్కగా సమాధానం చెప్పారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి. 24 గంటలు యువర్ చాయిస్ యువర్ వాయిస్. 24 గంటలు యువర్ చాయిస్ యువర్ వాయిస్. వరుడి వయసు 8 ఏళ్లు, వధువు వయసు 61 ఏళ్లు. వామన పెళ్లాడిన ముద్దుల మనవుడు, పెళ్లి వేడుకకు తరలి వచ్చిన బంధుగణం, తాత కోరిక తీర్చిన వారసుడు, దక్షిణాఫ్రికాలో వింత పెళ్లి. వివరాలు 1:30 బులెటిన్లో. ఎక్కడికైనా వెళ్లిపోతాడు. ఎవరినైనా నిలదీస్తాడు. ఏమైనా అడిగేస్తాడు. ఎవరి దగ్గర రాజీ పడడు. ఎవరతను? చూడండి 24 గంటల న్యూస్ లో త్వరలో. స్పోర్ట్స్ టుడే సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6:30 గంటలకు. జాగారం చేసిన పవన్ కళ్యాణ్, పవన్ పై తోడగొడుతున్న దేవి, పవన్ ది కాపీ కొడుతున్న నితిన్. మధ్యాహ్నం 2:30 టాలీవుడ్ టు బాలీవుడ్ లో.
కార్యక్రమాన్ని మీకు సహసమర్పిస్తున్న వారు కపిల్ చిట్ ఫండ్స్, మీ కలలకు సాకారం. అందమైన ఊహకి పొందికైన రూపం శుభగ్రహం. New TVS Phoenix 125. Ride premium class. ప్రతిరోజు ఉదయం 6:30 పాలమూరులో సీఎం, విజయనగరంలో పీసీసీ చీఫ్, రెవెన్యూ సదస్సులు ప్రారంభం. టీఆర్ఎస్ అవిశ్వాసానికి వైసీపీ మద్దతు, బెదిరేది లేదన్న కాంగ్రెస్. విద్యుత్ సౌధ ముట్టడికి బీజేపీ యత్నం, కిషన్ రెడ్డి, దత్తాత్రేయ సహా పలువురు నేతల అరెస్ట్. వ్యాట్ వ్యతిరేక పోరు ఉధృతం, వస్త్ర వ్యాపారులకు కేసీఆర్ మద్దతు. అత్యాచార నిరోధక చట్టంపై కుదరని ఏకాభిప్రాయం, అధ్యయనానికి మంత్రుల కమిటీ. వివరాల్లోకి వెళ్తే మహబూబ్ నగర్ జిల్లాలో రెవెన్యూ సదస్సులను సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ధన్వాడ మండలం మండిపల్లిలో రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టారు. రెవెన్యూ శాఖలోని సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఈ సదస్సులను నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని 28,000 రెవెన్యూ గ్రామాల్లో ఏప్రిల్ 10 వరకు సదస్సులు నిర్వహిస్తారు. మహబూబ్ నగర్ జిల్లా ధన్వాడ మండలం మండిపల్లిలో రెవెన్యూ సదస్సును సీఎం ప్రారంభించారు. ప్రత్యేక ప్రసారాన్ని ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వంలో ఇతరులు కబ్జా ఏం లేదు సార్. అందరూ కూడా ఎవరికి అసైన్ చేసిన వారందరూ వారి దీనిలో ఉన్నారు సార్. ఇప్పుడు కమిటీ ఇక్కడ ఊర్లో ఒక ల్యాండ్ ప్రొటెక్షన్ కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నాం సార్ 10 మందితో. వారికి ఆ బాధ్యతను కూడా అప్పజేసినాం సార్. మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా గ్రామ పంచాయతీలో ఉంచడం జరిగింది సార్. అలాగే వీళ్ళకు కూడా బోర్డు మీద 1B కూడా మేమంతా ఫేస్ చేసి ఎవరికి ఏ పేర్ల మీద ఎంత ఎక్స్టెంట్ ఉందో అన్ని కూడా డీటెయిల్ గా చెప్పడం జరిగింది సార్. ఇప్పుడు అటువంటి కేసులు ఇంతవరకు అయితే మాకు వేరే ఏం సమస్యలు లేవు సార్. ఈ ఊరు ఎక్స్ సర్పంచ్ ఎవరు? ఈ ఊరు ఎక్స్ సర్పంచ్ ఎవరు? కమిటీ సభ్యులు, భూ పరిరక్షణ కమిటీ సభ్యులు వెంకటరెడ్డి గారు, ఇంకా ఎవరు ఉన్నారు? రా చెప్తాను. మైక్ ఇవ్వు. మీ ఊర్లో గ్రామ రెవెన్యూ అధికారికి కార్యాలయం ఉండేదా ఇంతకు ముందు? లేదా? ఇంతకు ముందు లేదు సార్. ఇప్పుడు ఈ రోజు స్టార్ట్ అయింది సార్ కార్యాలయం, రెవెన్యూ కార్యాలయం. అంటే మీరు VROని కలవాలంటే ఎక్కడికి కలవాల్సి వచ్చేది? ధన్వాడ వేయాల్సి వచ్చేది సార్, ఎంఆర్ ఆఫీస్ కి సార్. అక్కడ పోతే కానీ దొరికే పరిస్థితి. ఇప్పుడు ఇక్కడనే లోకల్ అవుతుంది సార్, గ్రామ పంచాయతీలని సార్. ముఖ్యమంత్రి ధన్యవాదాలు సార్. గవర్నమెంట్ సార్ కాదు, మామూలుగా సెక్రటేరియట్, కలెక్టరేట్ ప్రారంభోత్సవం చేసేటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో మొదటి ముఖ్యమంత్రి. ఒక VRO కార్యాలయం మీ ఊర్లో ఈ రాష్ట్రంలో మొదట ప్రారంభం చేయడం. ధన్యవాదాలు సార్. మిమ్మల్ని చూస్తుంటే నాకు అరే మా ఊరికి తీసుకోపోలేకపోతే అనిపిస్తోంది. ముఖ్యమంత్రి వచ్చి ఒక VRO ఆఫీసు ప్రారంభం, రాష్ట్రంలో మొదటి కార్యాలయం ముఖ్యమంత్రి గారు ప్రారంభం చేశారు. ఇంకా VRO ఏది బాబు? నువ్వు ఎన్ని గ్రామాలకు VRO? ఇది ఒక రెవెన్యూ విలేజ్ కే. సో ఇంకా అతను ఇక్కడనే ఉంటాడు. అతను సోమవారమో శనివారమో తహసీల్దార్ ఆఫీస్ కి పోయి ఉంటాయి. కానీ మిగిలినటువంటి రోజులు అవన్నీ కూడా శ్రీశైల గారు అది ఇవ్వడా ఇస్తారు. ఏ VRO వాళ్ళ గ్రామాలను బట్టి ఎన్ని రోజులు ఉండాలి టైం అంతా ఫిక్స్ చేస్తారు. సో మీకు మీ VRO ఇంకెప్పుడు కూడా అందుబాటులోనే ఉంటాడు ఇక్కడ. సరేనా? VRO మీకు అందుబాటులో ఉన్నాడా లేదా ఇప్పటికే? ఉన్నారు సార్. అబ్బో, ఫుల్ మార్కులు కొట్టినావా?
విఆర్ఓ ఉంటే మేలా ఉండకనంటే మేలా? ఉంటేనే మేలు సార్. ఉంటే మేలా? సరేలే. ఇప్పుడు ముఖ్యమైన అంశం, మీరు భూమికి సంబంధించి ఏదైతే రికార్డ్స్ మీరు ఎవరైనా మీ సేవ ద్వారా పొందారా? ఎవరు పొందారు? మీ సేవ ద్వారా రికార్డులో ఏమన్నా పొందింటే ఒకసారి రండి. ఇక్కడే అక్కడే రమ్మా. ఇక్కడ నీ పేరేం పేరు? రమేష్ సార్. రమేష్. మీ సేవ ద్వారా ఏం పొందాం మీరు? పానీ నకలు ఉందేమో 6 నకలు ఉందాం సార్. పానీ నకలు 6 నకలు ఉందాం సార్. పానీ నకలు 6 నకలు. ఎన్ని ఎకరాల కోసం? 2 ఎకరాల కోసం సార్. 2 ఎకరాల కోసం. దేనికోసం తీసుకున్నావు అది? బ్యాంక్ లోన్ కొరకు సార్. బ్యాంక్ లో